హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వింటేజ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే 5 కేజీల మటన్ కర్రీ అయితే వండబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానైతే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మన వీడియో చూస్తే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మూలిగ చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగ జుర్రుకుంటే సూపర్. ఇప్పుడు ఇందులో ఉన్నది దాన్ని జుర్రుకోవాలి. జుర్రుకొని తింటే సూపర్, అదిరిపోయింది టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, పోతనైతే ఎలా చేస్తున్నారో. పొట్టు పేగి అయితే తీస్తున్నారు. తీసేసి మనకైతే ముక్కలు కొట్టి అయితే ఇచ్చేస్తారు. వాళ్ళు మనకి చేసి ఇచ్చే లోపు అయితే మనం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే కోసేసుకుందాం. ఇలా కోసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి పొయ్యి మీద డబర పెట్టుకొని 500 ml అయితే ఆయిల్ పోసుకోవాలి. 5 కేజీల మటన్కి పోసుకున్న ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆకు, చెక్క, లవంగాలు, గసగసాలు, ఆలీకులు వేసుకోవాలి. మసాలా సామాన్లు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి. వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. టమాటాలు బాగా మగ్గనిచ్చి ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మగ్గాక కొత్తిమీర వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 5 కేజీల మటన్ని వేసుకోవాలి. వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 5 కేజీల మటన్కి 5 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉప్పు చూసుకొని, ఉప్పు చాలపోతే కొంచెం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. మటన్లో వాటర్ మొత్తం ఆవిరయ్యేటట్టు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, నేనైతే ఎలా ఉడికించుకుంటున్నానో చూడండి. ఇలా ఉడికించుకుంటే ఆ మూలిగలకి ఆ గ్రేవీ అనేది పట్టుకుంటుంది, ఆ ముక్కకి కూడా గ్రేవీ అనేది పట్టుకుంటుంది. ఇంకొక 3 నిమిషాలు అయితే చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికించినట్లయితే చూసారా, ఇలా మనకి గ్రేవీ అయితే ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఒకసారి కలుపుకొని దించేసుకుందాం. చూడండి ఆ గ్రేవీ అనేది ఆ ముక్కలకి ఎలా పట్టుకుందో.
ఇప్పుడు మనమైతే కొత్తిమీర అయితే వేసుకుందాం. చూడండి ఆ గ్రేవీ ఆ పీసెస్కి ఆ మూలకి ఎలా పట్టుకుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నేనైతే ప్లేట్లో తీసుకొని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను. ఇందులో నిమ్మకాయ ఉల్లిపాయ కూడా ఉండాలి. టేస్ట్ అయితే సూపర్, అదిరిపోయింది. చాలా చాలా బాగుంది మటన్ కర్రీ, సూపర్. ఇలా ఉల్లిపాయ కాంబినేషన్ నంచుకుంటే సూపర్. ఓ బాబా, మూలిగ చూడండి చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగ జుర్రుకుంటే సూపర్. ఇప్పుడు ఇందులో ఉన్న దాన్ని జుర్రుకోవాలి. దీంట్లో జుర్రుకుందాం. అవండి, జుర్రుకొని తింటే సూపర్, అదిరిపోయింది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మూలికలు అయితే వేరే లెవెల్లో ఉంటాయి, సూపర్. సూపర్. మొత్తం తినేసి చుట్టూ ఉండి కండ మొత్తం తినేయాలి. తినేసిన తర్వాత కట్ చేసేది ఈ మూలిక కండ మొత్తం తినేసి ఇప్పుడు జుర్రుకోవాలి. సూపర్. ఈ మూలిక అయితే కొంచెం చూడండి, ఇది ఇలా ఉండడం వల్ల జుర్రడానికి అయితే అవ్వట్లేదు, అంతే, ఇంకేం కాదు. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్. ఇలాగ మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.